వచ్చిన లైంగిక ఆరోపణలపై రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ స్పందించారు. తాను ఇలాంటి పనులు చేస్తానని నియోజకవర్గంలో నిరూపిస్తే ఏ శిక్షకైనా సిద్ధమని శ్రీధర్ అన్నారు. డీప్ ఫేక్ వీడియోలతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 6 నెలలుగా మహిళ తనను బ్లాక్మెయిల్ చేస్తూ బెదిరిస్తుంటే తన తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారని చెప్పారు. డీప్ ఫేక్ వీడియోలతో పాటు ఘటనపై కోర్టులో పోరాడతానని అరవ శ్రీధర్ అన్నారు. నా మీద తప్పుడు ప్రచారం అదేవిధంగా తప్పుడు ఫేక్ డీప్ వీడియోలు ప్రచారం చేస్తున్నారు. దానికి నేను సూటిగా వాళ్ళనే క్వశ్చన్ అడుగుతున్నాను. నేను 2021 నుంచి సర్పంచ్ గా 3 years కంటిన్యూగా సర్పంచ్ గా పనిచేశాను. సర్పంచ్ గా పనిచేసేటప్పుడు నా విలేజ్ లో కావచ్చు, లేకపోతే పక్క పంచాయతీలు కావచ్చు, మండలంలో కావచ్చు, ఏ రోజైనా శ్రీధర్ ఇలాంటి తప్పులు చేస్తాడు, శ్రీధర్ పలానా తప్పులు చేస్తాడు, తప్పుడు వ్యక్తి అని నిరూపించండి. అదేవిధంగా ఈ రోజు మా జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ గౌరవ ఉప ముఖ్యమంత్రి కళ్యాణ్ సార్ దగ్గర ఆయన అడుగుజాల్లో నడుస్తూ ఆయన పనితీరుపై దృష్టి పెట్టి ఆయన ఎట్లయితే ప్రజలకు సేవ చేస్తున్నాడో అంతటికన్నా కొంచెం ఆయన దాంట్లో 1% ప్రజలకు సేవ చేస్తూ నా రైల్వే కోడ్ నియోజకవర్గంలో నేను పని చేస్తుంటే నాపైనే ఈ విధంగా దుష్ప్రచారం స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే నేను ఈ వీడియోస్ ఫేక్ డీప్ వీడియోస్ మార్నింగ్ నుంచి ఫేక్ అని చెప్తున్నారో దానికి నేను సూటిగా మరొకసారి వాళ్ళని అడుగుతున్నాను. ఈ 1.5 year నుంచి నేను చేశా అంటున్నారు కదా, నేను లాస్ట్ 6 months నుంచి నన్ను ఇట్లే హరాస్మెంట్ చేస్తా ఉంటే మా అమ్మ వెళ్లి పోయి పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చింది. కావున దానికి కూడా మళ్ళీ కూడా నేను దీని వెనక ఎవరున్నారు, ఎవరైతే ఈ వాంటెడ్ గా చేస్తున్నారో కూడా నేను చట్టపరంగా కోర్టు నుంచే ఎట్లయితే దానికి తగిన చర్యలు తీసుకోవాలో అదేవిధంగా చర్యలు తీసుకో. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో 3 సభ్యులతో జనసేన కమిటీ నియమించింది. కమిటీ విచారణ ముగిసే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన ఆదేశించింది. కమిటీలో సభ్యులుగా టి శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, వరుణ్ ను నియమించారు. అంతేకాకుండా వారంలో కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని అరవ శ్రీధర్ ను జనసేన అధిష్టానం ఆదేశించింది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో 3 సభ్యులతో జనసేన కమిటీని నియమించింది. కమిటీ విచారణ ముగిసే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన ఆదేశించింది. కమిటీలో సభ్యులుగా టి శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, వరుణ్ ను నియమించారు. అంతేకాకుండా వారంలో కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని అరవ శ్రీధర్ ను జనసేన అధిష్టానం ఆదేశించింది. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ వ్యవహారంలో 3 సభ్యులతో జనసేన కమిటీ నియమించింది. కమిటీ విచారణ ముగిసే వరకు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని జనసేన ఆదేశించింది. కమిటీలో సభ్యులుగా టి శివశంకర్, తంబళ్లపల్లి రమాదేవి, వరుణ్ ను నియమించారు. అంతేకాకుండా వారంలో కమిటీ ముందు హాజరై వివరణ ఇవ్వాలని అరవ శ్రీధర్ ను జనసేన అధిష్టానం ఆదేశించింది.
ఇక బాధితురాలి వెర్షన్ కు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, ప్రస్తుతం రైల్వే కోడూరు ఎమ్మెల్యే శ్రీధర్ తనని మోసం చేశాడంటూ కూడా బాధితురాలు ఇప్పటికే హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడినటువంటి పరిస్థితి కనపడుతుంది. 2024 జూన్ లో ఎమ్మెల్యేగా శ్రీధర్ గెలిచిన తర్వాత ఫేస్బుక్ ద్వారా ఆమె ఒక మెసేజ్ పంపించడం జరిగింది. ఏదైతే ఎమ్మెల్యేగా గెలవడంతో శుభాకాంక్షలు తెలుపుతూ మెసేజ్ పంపిన తర్వాత దాదాపు 2 గంటల పాటు మొదటిసారి ఇద్దరు మాట్లాడుకున్నాం. దాని తర్వాత ఒకరి నెంబర్లు ఒకరు ఎక్స్చేంజ్ చేసుకున్న తర్వాత తరచూ టెలిగ్రామ్ లో చాట్ చేసుకున్నాం అనేటువంటి అంశాన్ని ఆమె చెప్తూ వస్తుంది. 2 రోజుల తర్వాత తన న్యూడ్ వీడియోలు పంపాలని ఇబ్బందికరంగా తనను వేధింపులకు గురి చేశాడు. దాంతో పాటు నేను పంపనని చెప్పినప్పటికీ కూడా తన పైన బలవంతంగా ఆ వీడియోలు పంపాలంటూ కూడా తన పైన ఇబ్బంది పెట్టాడనేటువంటి అంశాన్ని ఆమె ఈ రోజు మీడియాతో మాట్లాడినటువంటి సందర్భం. మరోవైపు జూలై 9వ తారీఖున ఆ ఎమ్మెల్యే శ్రీధర్ ని కలిసిన తర్వాత రైల్వే కోడూరు నుండి కడప వైపు రాజంపేట దగ్గర కారు ఆపి అక్కడ తన పైన లైంగిక దాడికి పాల్పడ్డాడనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం ఆమె చెప్తూ ఉంది. మరోవైపు అసభ్యకరంగా తన పైన బిహేవ్ చేశాడు, తను ఏం చేయలేనటువంటి పొజిషన్ లో ఆ సమయంలో ఉన్నటువంటి అంశాన్ని చెప్పింది. మరోవైపు తనను ఇబ్బందులకు గురి చేయడంతో వ్యక్తిగతమైనటువంటి వివరాలన్నీ కూడా అతను తెలుసుకొని తను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడు. మొదటిసారి ప్రెగ్నెన్సీ వచ్చినటువంటి సమయంలో కూడా ప్రెగ్నెన్సీ తీయించుకో అంటూ కూడా తనను బలవంతంగా ఆ విషయాన్ని చెప్పాడంటూ కూడా ఆమె చెప్పినటువంటి సందర్భం కనపడుతుంది. కాబట్టి తనకు న్యాయం కావాలి, తన దగ్గర అన్ని రకాల ఆధారాలు ఉన్నాయనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతం ఆమె చెప్తోంది. మరోవైపు కోడూరులోని సంజీవని హాస్పిటల్లో అబార్షన్ చేయించుకున్నటువంటి వివరాలు కూడా తన దగ్గర ఉన్నాయనేటువంటి అంశాన్ని ఆమె చెప్తుంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు, తన హస్బెండ్ తోటి కొంత వివాదం ఉండడంతో హస్బెండ్ తో ఉన్నటువంటి కుటుంబ తగాదాలతోటే విడిపోయి ఉన్నాను, దాన్ని ఆసరాగా చేసుకుని తనను వేధింపులకు గురి చేశాడనే విషయం ఆమె చెప్తూ వచ్చింది. దీంతో ప్రస్తుతం జనసేన పార్టీ కూడా ఈ అంశాన్ని చాలా సీరియస్ గా పరిగణలోకి తీసుకుంది. అయితే విచారణ ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది. ఎవరైతే కమిటీ ముందు మొత్తం జరిగినటువంటి విషయానికి సంబంధించి రిపోర్ట్ చేయాలి. తదుపరి కమిటీ ఇచ్చేటువంటి రిపోర్ట్ ఆధారంగా చేసుకుని చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుందంటూ కూడా జనసేన పార్టీ కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలంటూ కూడా ఎమ్మెల్యే శ్రీధర్ కు ఇప్పటికే జనసేన పార్టీ నుండి కూడా ఒక నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి తిరుపతి ఎస్పీ ఆఫీస్ లో కూడా ఈమె కంప్లైంట్ చేయడం జరిగింది. ప్రస్తుతం కోడుమూరు పోలీస్ స్టేషన్ లో కూడా కంప్లైంట్ చేసినట్లు ఆమె స్పష్టంగా చెప్తుంది. తనకు న్యాయం చేయాలంటూ కూడా ఆమె డిమాండ్ చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. విజయ చంద్రిక. ఓకే ప్రవీణ్, థ్యాంక్ యూ.